ఎఫ్ఎల్ఎస్లో భాగంగా ఈరోజు మన విద్యార్థుల చేత మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది ఉందండి. ఇక్కడ ఒక్కొక్క ప్రాబ్లంకి 15 సెకండ్స్ ఇస్తూ 8 ప్రాబ్లమ్స్లో 240 సెకండ్స్లో 6 చేయాలి. 6 కరెక్ట్గా చేయగలిగిన వాళ్ళు ఈ యొక్క క్వశ్చన్ నెంబర్ 3 అనే దాంట్లోంచి సక్సీడ్ అయినట్టే లెక్క. అయితే దీనికి సంబంధించి ఇక్కడ మనం వీళ్ళు ఇక్కడ ఆకాష్ మరియు పార్దు ఉన్నారు. వీళ్ళిద్దరికీ మనం ఒక 8 ప్రాబ్లమ్స్ ఇచ్చాము. అది కూడా సెట్ 4 అనేది ఇచ్చాం. సెట్ 4 చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఇగోండి సెట్ 4. ఈ సెట్ 4 ఇచ్చాం, వీళ్ళు చేస్తారు. ఇక్కడ మనం టైమర్ కూడా వాళ్ళకి సెట్ చేసాం, ఎవరు ముందు చేస్తారో చూద్దాం. ఈ రకంగా వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయిస్తే వాళ్ళు చాలా చక్కగా చేయగలుగుతారు. నాన్న యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలా మీరు మీ విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళలో కూడా స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ చేస్తారో ఇప్పుడు మనం చూస్తాం. ఇగోండి ఆకాష్ అయితే చక్కగా 1 మినిట్లోనే లోపలే చేయగలిగాడు. కావాలంటే కూడా స్టాప్ వాచ్ చూడండి. ఎస్, ఇప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ చేశాడో చూడాలి. ఇంకా పార్దు చేస్తున్నాడు, ఇంకా పార్దుకు టైం ఉంది. తను కూడా చేసిన తర్వాత ఒకసారి మీకు కరెక్ట్ చేసి కూడా చూపిస్తాను. కనీసం ఈ క్వశ్చన్ నెంబర్ 3లో 8 ప్రాబ్లమ్స్కి 6 ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయితే సరిపోతుంది అని చెప్పారు. మీ పిల్లలు కూడా ఆ విధంగా చేసేటట్టుగా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇంకా పార్దుకి దగ్గర ఒక 30 సెకండ్స్ ఉన్నాయి. చేస్తున్నాడు తను. ఓకే, యాక్చువల్గా 2 మినిట్స్ తన టైం అయిపోయింది కనుక మనం చూద్దాం. 8 అంటే 2 మినిట్స్లో చేయాలి వీళ్ళు. పార్దు కూడా చేశాడు, కానీ 2 నిమిషాల కన్నా ఎక్కువ సమయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం వీళ్ళు ఎంతవరకు కరెక్టో చూద్దాం. ఆకాష్ అన్నీ కరెక్ట్గా చేశాడు, ఇన్ టైంలో చేశాడు. పార్దుకి ఒక 30 సెకండ్స్ ఎక్కువ టైం తీసుకున్నాడు. ఇంకా మనం దీన్ని ప్రాక్టీస్ చేయించాలి. మనం ఇక్కడ ప్రాక్టీస్ అనేది అవసరం. ఆ తర్వాత ఇక్కడ పార్దు చూడండి ఒకసారి ప్లస్ చేశాడు, కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈ రకంగా విద్యార్థులు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళ చేత ఎక్కువ లెక్కలు చేయిస్తే సరిపోతుంది. నాన్న ఇక్కడ నువ్వు మైనస్ చేయాలన్నా ప్లస్ చేసావు చూసుకోవాలి. ఓకేనా? వెరీ గుడ్. ఏదైనా పర్వాలేదు, కానీ ఇంకా స్పీడ్ చేయాలి. ఈ రకంగా విద్యార్థి చేత మీరు ప్రాక్టీస్ చేయించండి. అలాగే ఇంకొక 2 విద్యార్థుల చేత మనం సెట్ 5 చేయించాం. చూడండి ఇక్కడ సెట్ 5ని ఇలా ఎక్కించుకున్నారు వాళ్ళు. మనం ఇలాగ బ్లాక్ బోర్డ్ మీద కానీ నోట్బుక్ల మీద కానీ ఐశ్వర్య బుక్కు, అలాగే అస్మిత ఇది. ఐశ్వర్య 120 సెకండ్స్లో కేవలం 7 మాత్రమే చేసింది. అదే అస్మిత వచ్చేసరికి ఒక 5 ప్రాబ్లమ్స్ చేసింది. చూసారు కదా, ఇక్కడ ఒక 3 ఉండిపోయి. అయితే ఇంతవరకు కరెక్ట్గా చేశారా లేదా అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి
ఐశ్వర్య చేసిన లెక్కలో ఒక లెక్కకి తన సింబల్స్ సరిగ్గా చూసుకోలేక మైనస్ చేయాల్సింది ప్లస్ చేసి తను తప్పు చేసుకుంది. ఏదైనా తను 6 లెక్కలు చేసి కొంచెం వరకు క్వాలిఫై అయింది, కానీ ఇంకా ప్రాక్టీస్ చాలా అవసరం. అర్థపడుతుంది ఐశ్వర్య. తర్వాత అస్మిత చేసిన 5 లెక్కలే కానీ ఇన్ టైంలో చేయలేకపోయింది. అయితే ఇంకా తను ఒక లెక్క కానీ టైం చేసినట్లయితే సరిపోద్ది. తను చేసిన 5 లెక్కలు కూడా కరెక్ట్గానే చేసింది. ఓకే.